తనది శుద్ధ తప్పు. ఇచ్చంపల్లిలో మేము పోయి అక్కడి నుంచి పాదయాత్ర చేసినాం 1999లో. ఇచ్చంపల్లిలో అక్కడ ఫ్రెంచ్ ఇంజనీర్లు డంగు బెల్లంతో వాళ్ళ 5 పిల్లలు చెప్పి ఇప్పటికి సమాధులు ఉన్నాయాడ. వాళ్ళు బ్యారేజ్ స్టార్ట్ చేసిండ్రు పడవలలో పోయి, ఇప్పటికీ చెక్కు ఎదురకుంటున్నది బ్యారేజ్. బ్యారేజ్ మరి ఏదో నాకు ఐడియా లేదు కానీ, అయితే మొత్తమే గోదావరి మీద నువ్వు కట్టేందుకు వీల్లేదని పాటనిచ్చిందంటే ఇవన్నీ కట్టడం అవసరం లేదు, రిపేర్ చేసడం అవసరం లేదని చెప్పినట్టేనా, ఎత్తేసినట్టేనా? ఇప్పుడు కొద్దిమంది పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. అదొకటి సరే తీసుకోండి. అదొక అంశం ఆయన రాంగ్ చెప్పిండు. అంటే గోదావరి మీద కట్టడానికి వీలేదు, ఉన్నాయి కూడా రిపేర్ చేయమని పరోక్షంగా చెప్పిండు ఆయన. అదొకటి నేను ఆరోపణ చేస్తున్నా. తర్వాత రెండోది ఏంటంటే, ఆయన చెప్పిన మొత్తం ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మిగతా ఆయన కూడా ప్రచారం చేస్తాను. కానీ నేను అంటానా, ఫీజు రియం అంటే దాంట్లో బోధన ఒక అంశం చెప్తాను, ఫీజు రియంమెంట్ ఇచ్చిండ్రు అంటే అది అబద్ధం కాదని చెప్పేది. ఒక కాలేజీలను తీసుకోండి, SC ST కేంద్రం 75% కాబట్టి మ్యాజిక్ ఇక్కడ మనకు టైం ఆల్రెడీ వాళ్ళ టైం చాలాసేపు సీఎం మాట్లాడారు, 1 hour పాటు లైవ్ తీసుకున్నాం. ఒకసారి కాలర్ తీసుకుందాం. ఎస్ హైదరాబాద్ నుంచి. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి. అక్కడ ఉన్న ప్యానెల్ ఉన్న పెద్దలకి మరియు భరత్ గారికి, ప్రకాష్ గారికి, శరత్ గారికి అందరికి నమస్కారం అండి. కాళేశ్వరం నీళ్ళలో ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తి పోస్తే ఏ నష్టం లేదు. నీళ్లు ఎత్తిపోయాలి, ఎత్తి పోస్తేనే కదా అది కూలిపోతుందా, కులేశ్వరం అవుతుందా, కాళేశ్వరం అవుతుందా అని తెలిసేది కదా. ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లేదండి, రైతు బిడ్డ. ఓకే అంటే ఎత్తి పోస్తేనే తెలిసేది కదా. అంటే ఇప్పుడు మళ్ళా 100 కోట్ల నష్టం కావద్దు కదా, అది అంటే ఎక్స్పెరిమెంట్ కాదు కదా సార్. ఎప్పుడు సీఎం ప్రతిపక్ష నేతలు వీళ్ళు మాట్లాడడం కంటే ఎక్స్పర్ట్ మాట్లాడడం దాని గురించి బెస్ట్ కదా సార్. ఇంజనీర్స్ తో ఎందుకు మాట్లాడనియట్లేరు? సీఎం గారు చెప్తున్న మాటలే ఇంజనీర్స్ కూడా మాట్లాడొచ్చు కదా. అది కూలిపోతుంది వాళ్ళే ఖచ్చితంగా చెప్పగలరు కదా. ఇప్పుడు వాళ్ళ ఒక రైతుగా మీరు అది కాళేశ్వరం లిఫ్ట్ చేయాలి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అంటారు అంతేనా సార్? షూర్ చేస్తేనే కదా అది ఒకసారి కుంగిపోయినాయి. ఎక్కడ సార్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? హలో, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? ఎక్కడ నేటివ్ ప్లేస్ సార్? తొర్రూరు, పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, తొర్రూరు. మా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రైతులు ఆ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం రైతులకు నీళ్లు రాకపోయినా తాగునీటి అయినా వస్తుంది కదా, దానికోసం. తొర్రూరు ఎక్కడ దేవాదుల నుంచి వస్తుందా లేకపోతే కాళేశ్వరంలో SRSP స్టేజ్ 2 ద్వారా? ఎట్లా? SRSP వరద కాలువల ద్వారానే. వరద కాలువ స్టేజ్ 2 స్టేజ్ 2 ద్వారా. ఓకే, మీకు వచ్చింది అప్పుడు కాళేశ్వరం కేసీఆర్ సమయంలో వచ్చింది, మీకు నీళ్లు వచ్చాయి? కాళేశ్వరం ఓపెన్ అయిన కాంచి టిల్ లాస్ట్ ఇయర్ వరకు మాకు వాటర్ పుష్కలంగా వచ్చింది సార్. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అంటే కాళేశ్వరం రన్ అయినాక సమ్మర్ లో కూడా మత్తళ్లు దూకినాయి. చెరువుల వల్ల నీళ్లు, ఎప్పుడు సమ్మర్ లో నీళ్లు ఉండడం వల్ల మాకు ఊట బావులు గానీ, బోరు బావులు గానీ వాటర్ లెవెల్ పెరిగింది మాకు. అది థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, జనగాం నుంచి కుమార్ గారు. హలో మేడం. నమస్తే అండి కుమార్ గారు. నమస్తే మేడం, చెప్పండి, మాట్లాడండి. హలో చెప్పండి కుమార్ గారు. సార్ ఏంటంటే చెప్పండి సార్, చెప్పండి మీ ఒపీనియన్ ఏంది? కాళేశ్వరం విషయంలో ఎవరి వాదన కరెక్ట్? రేవంత్ రెడ్డి వాదన, BRS వాదన? సార్ మాది జనగాం సార్. ఓకే. నర్మేట మండల్, హనుమంతాపూర్ సార్ మాది. ఓకే. ఏంటి మీరు ఫార్మరా? అవును మేడం, అవును. చెప్పండి సార్ మరి కాకపోతే ఇప్పుడు మీరు చేసేది ఏ పనులున్నా కానీ కొంచెం మేము చేసేది అయితే మాత్రం. హలో చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, మీరు వింటున్నాం. మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడద్దు, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి, లైవ్ లో వెళ్తుంది మీరు మాట్లాడేది. చెప్పండి సార్. చెప్పండి సార్. అట్లాని కాదు సార్, రేవంత్ రెడ్డి సార్ మీద మాకేమో కోపం కాదు కానీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండే సార్, అది నా ఉద్దేశం. అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండే. అవును సార్, అవును. ఏది వ్యవసాయం మరి ఇప్పుడు మొన్న రబీలో కూడా మంచి పంటలు పండాయి కదా? ఏం పండాయి సార్, ఏవి చక్కగా ఉన్నాయి సార్, ఏవి బాగా లేవు, అంతగానం లేవు. అవును సార్. పండింది కొనుగోలు చేయలేదు.
లేదు సార్, అది ఇక మామూలుగా. ఇప్పుడు మీకు జనగాం అంటే తపాస్పల్లి కాబట్టి దేవాదం నుంచి వస్తాయా వాటర్? కాళేశ్వరం బొమ్మకూరు రిజర్వాయర్ సార్ మాది. బొమ్మకూరు, ఓకే. ఇప్పుడు ఏదో వర్షాలు లేవా? వర్షాలు లేవు. అవును సార్, వర్షాలు లేవు. అదే ఓకే. ఇప్పుడు మీరు ఏమంటారు? కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి అంటారు? చేయాలి సార్, ఖచ్చితంగా. ఓకే ఓకే. సో నెక్స్ట్ కాలర్ మంతర్ నుంచి ఉన్నారు, చంద్రశేఖర్ గారు మంతర్ నుంచి. చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా సార్, ఈ గోదావరి తీర ప్రాంత వాసులు మనం ముగ్గురు ఇక్కడ మన చర్చలో మీరిద్దరున్నారు. ఏది ధర్మపురి నుంచి మీరున్నారు, మా శరత్ సార్ ఉన్నారు చెన్నూరు నుంచి. మంథని ఇప్పుడు ఈ సంవత్సరం సార్ నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయితే కాదు. నేను ఒక ఇంతకుముందు ఎన్నోసార్లు మీకు కాల్ లెక్చరర్ ని. ఈ సంవత్సరం మనం రైతులను ఆదుకోవాలంటే ఇప్పుడు ఎనిలీనో ఇంపాక్ట్ అయితే ఉంది. ప్రకాష్ సార్ చెప్పినట్టు అది మాత్రం కరెక్ట్. డ్రాట్ వచ్చినప్పుడు కాళేశ్వరం అనేది చాలా క్రూషియల్ ప్రాజెక్టు. నరహరి వేణుగోపాల్ గారు సుఖ రవిశంకర్ గారు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అయితే ఒక్కటి సార్, మన ఇప్పుడు ఖచ్చితంగా పంపు చేసుకొని రైతులు మనకు చాలా ముఖ్యం సార్. రైతులకు వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత తాగునీరు ఉంది. ఇది చాలా క్రిటికల్ టైం ఈ 2 నెలలు. ఇట్లాగే ఇంకొక 2 నెలల గిట్ట మనకు ఇదే ఎనిలీనో గిట్ట కంటిన్యూ అయితే ఈసారి ఖరీఫ్ రైతులకు మాత్రం చాలా కష్టకాలం ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఇప్పటికైతే నేను మంత్రి గోదావరి తీరం చూసిన, శరత్ సార్ యొక్క చెన్నూరు దగ్గర ఉన్న దానికి మళ్ళా ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందిల్ల అన్ని కూడా మీ నియోజకవర్గం దగ్గరే. సో ఇప్పుడు ఏంది కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి అంటారు. లిఫ్ట్ చేస్తే మరి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఎట్లా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. సార్ రేవంత్ రెడ్డి సార్ అంటే అభిమానమే. మాకు రాజకీయ నాయకులను నేను ఎవ్వరు విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజల ఇప్పుడు ఎవరి వర్షన్ వాళ్ళకు నాకు సంబంధం లేదు. కానీ మనకు దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్ పీపుల్ ఉన్నారు, మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ సహాయం తీసుకొని ఖచ్చితంగా మనం when there is a problem, ultimately we can find a solution to the problem. ఫస్ట్ ఇప్పుడు వేణుగోపాల్ సార్ అన్నది కరెక్ట్. మన ఎప్పటి నుంచో నాకు ప్రకాశ్ అన్నతో మాట్లాడదామంటే ఆయన నెంబర్ దొరకదు. ఇప్పుడు ఆయన వాటర్ ఎక్స్పర్ట్, మంచి ఎక్స్పర్ట్. ఇప్పుడు అడగండి, ఇప్పుడు డౌట్ ఏమైనా ఉంటే అడగండి, మీ ముందే ఉన్నారు ప్రకాష్ గారు. ప్రకాష్ సార్ నమస్తే. నమస్తే. నేను కూడా గోదావరేనండి. మానేరు మోరంచ ఉంది కదా, రామప్ప చెరువు మాది గోదావరి బేసిన్. చాలా సార్లు వచ్చారు సార్, మిమ్మల్ని కలిద్దామని అనుకుంటే మాకు అవకాశం దొరకలేదు. మీరు వచ్చిన టైం మాకు దొరకలేదు. చెప్పండి మీరు. ఖచ్చితంగా ఇప్పుడైతే మనం రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం ఇప్పుడు వాటర్ మాత్రం పోతుంది సార్. దాదాపు ఇవాళనే 1,00,000 క్యూసెక్ల వాటర్ డౌన్ కి వెళ్ళిపోయింది. అయితే అక్కడ మధ్యలో ఎక్కడ కూడా వాటర్ ఆగే ఛాన్సెస్ లేవు. ఆ ప్రాణహిత ప్రాజెక్టు మధ్యలో ఎక్కడ ప్రాజెక్టు దానికి లేదా డైరెక్ట్ గా స్ట్రేట్ గా వాటర్ వస్తాయి. అవి మనం పొడిచి పడుకోకుంటే కిందికి వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయి. కాబట్టి మనం వాటిని దట్ ఈస్ ద ఇప్పుడు గిట్ట మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే మళ్ళీ మనకు బ్యాక్ వాటర్ తోని ఇటు మన చెన్నూరు కానీ, ఇటు మంథని కానీ, ధర్మపురి కానీ మళ్ళీ వాటర్ నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మనకు మిగతా ప్రాజెక్టులకు ఇటు సుందిల్ల అన్నారం ద్వారా ఎల్లంపల్లికి మిగతా అన్ని ప్రాజెక్టులకు కూడా మనం కనీసం వాటర్ లెవెల్ పెట్టుకుంటే ఈ సంవత్సరం మనం ఈ డ్రాట్ నైతే అధిగమించవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మనం జూన్ నెలలో కావాల్సినంత వర్షం స్కేర్సిటీ దాదాపు 80% జిల్లాలలో వర్షం లోటే ఉంది. అదే పరిస్థితులు జూలైలో కంటిన్యూ అవుతున్నాయి. ఆగస్ట్ గిట్ట ఇలాగే అయిపోతే మనకు చాలా కఠినమైన పరిస్థితులు మాత్రం ఏర్పడతాయి. కాబట్టి అందరం మనం భేషజాలకు పక్కకు పెట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన రైతులను ఆదుకోవడం ఎలా అనే కాన్సెప్ట్ తో ముందెడుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరితో మంచి ఎక్స్పర్ట్ మా శరత్ సార్ అంటే బాగా అభిమానం. శరత్ సార్ కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. మీ అందరితో ఈ గోదావరి వాసులు అందరం మనం ఒక చోట మాట్లాడుకునే అవకాశం కల్పించిన జీ న్యూస్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు,